అమ్మ నమస్తే. నమస్తే లక్ష్మి. ఆహా! శ్రీపాద శ్రీవల్లభ పీఠాన్ని మీరు పెట్టారు కదా! అప్పుడు ఎట్లా ఉండేది? అసలు ఏ మంత్రాలు చదవాల్సుంటుంది? మీరు ఏ గురువు దగ్గర నుంచి స్వీకరించారు మంత్రాన్ని? ఇవన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా మహాలక్ష్మి. అయితే శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం అనేది మనం అనుకుంటే పెట్టాలనుకుంటే స్వామి రారు. హ్మ్. స్వామి నేనొస్తాను అని చెప్పి వచ్చారు. దానికి క్రితము నేను సిద్ధమంగళ స్తోత్రాలు 108 ఇళ్లల్లో పారాయణం చేస్తూ ఉన్నాను. హ్మ్. తర్వాత రెండోసారి మళ్ళీ సెకండ్ టైమ్ 108 ఇళ్లలో చేసేటప్పుడు హ్మ్. అప్పుడు నాకు ఒక వారం రోజుల నుంచి స్వామి మన ఇంటికొస్తున్నట్టు అనిపించటము. హ్మ్. అలా నా మనసులోని మాట ఎవరికీ చెప్పకుండా స్వామిని విగ్రహం తెచ్చి నేనే పెట్టుకొని పూజిస్తే బావుంటుంది అని అనుకుంటూ ఉన్నాననమాట. అప్పుడు హ్మ్. ఈ సందర్భంలో మేము విశాఖపట్నము ఒక పూజ చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి ఉపాసకులు నాతో పాటు వచ్చిన శిష్యులతో చెప్పటం హ్మ్. జరిగిందనమాట. వాళ్ళు నాతో పాటు పూజలకొస్తూ ఉండేవారు. శ్రీధర్ వాళ్ళని. హ్మ్. వాళ్ళ దంపతులకి చెప్పారు అమ్మవారు ఉపాసకులావిడ. "మీలా మీ అమ్మతోటి దత్తపీఠం పెట్టించండి. స్వామి వస్తానంటున్నారు" అని ఓహ్! చెప్పారనమాట. అనుకోవటము, వెంటనే శిల్పి దొరకటము, విగ్రహం చేయించటము అన్నీ కూడా నెలలోనే జరిగాయి. విగ్రహం ఎక్కడ చేయించారమ్మ? ఇక్కడ హైదరాబాద్‌లోనే ఒక హైదరాబాద్. శిల్పి హ్మ్. ప్రదీప్ గారని ఆ శిల్పి తయారు చేశారు. హ్మ్. ఒక నెల రోజుల్లోనే తొందరగా తయారు చేసి ఇచ్చారు. నెల ఓకే. రోజుల వ్యవధిలోనే. మేము ఏప్రిల్‌లో అనుకున్నాము. హ్మ్. జూన్ 2 తారీఖు కల్లా ప్రతిష్ఠ నెలలోనే జరిగిపోయింది. చేసేసారు. ఆ! ఏప్రిల్, మే, జూన్ జూన్. ఓకే. అసలు నెల ఆహా! రోజుల్లో అంతా స్వామి అంత తొందరగా వచ్చి కూర్చోవాలనుకున్నారు. హ్మ్. దానికంటే ముందు ఈ దత్తక్షేత్రాల్లో స్వామి నాతో ప్రేరేపించి గానగాపూర్ క్షేత్రంలో సిద్ధమంగళ స్తోత్రము 10,000 సార్లు, హ్మ్. కురవపురంలో 34,000 సార్లు, అబ్బా! పిఠాపురంలో 54,000 సార్లు చేయటం జరిగిందనమాట. హ్మ్. అలా చేస్తూ, చేస్తూ స్వామిని నేను అడిగాను ప్రశ్న. హ్మ్. స్వామి అందరూ నన్నెందుకు నేను మీలా ఉన్నానంటున్నారు? దత్తాత్రేయ స్వామిలా ఉన్నానంటున్నారేంటి? హుహుహు. మీలా శ్రీపాద శ్రీవల్లభుల్లాగే ఉన్నారు. మీ కళ్ళు, ముక్కు హ్మ్. అని అందరూ ఎందుకలా అంటున్నారు? కామెంట్స్ ఎందుకలా పెడుతున్నారు యూట్యూబ్‌లో? మీరు ఈ సృష్టికి రారాజే. నేను హ్మ్. చాలా అసలు ఇంతకింత గూడా పనికిరానే నేను. మరి నన్నెందుకు అలా ఆహాహా! అంటున్నారు? అని నాకు తెలుసు ఆ విషయం. మరి హ్మ్. అందరికీ స్వామి చెప్పాలి గదా! అని అంటే నీకు నాకు ఎన్నో జన్మల్లో నుంచి సంబంధం. ఒక జన్మలో నువ్వు నా అక్కవి అన్నారు. హ్మ్. మేము 54,000 సార్లు పిఠాపురంలో చేస్తున్నప్పుడు సంస్థానంలో సిద్ధమంగళ స్తోత్రం స్వామి అవధూత రూపంలో వచ్చేసారు దగ్గరికి. హ్మ్. వచ్చి "అడిగావు కదా! అడిగావు కదా! నీకు నాకేం సంబంధం నువ్వు నా అక్కవి" అన్నారు. హ్మ్. అవధూత రూపంలో వచ్చి. హ్మ్. "అవునా స్వామి" అన్నాను. "పాడు, పాడు నాకు చాలా ఇష్టం. పాడు సిద్ధమంగళ స్తోత్రం" అన్నారు. హ్మ్. స్వామికి చాలా ఇష్టమైన స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం. హ్మ్. అలాగా స్వామి మీ పేరు అన్నాను. శివ అన్నారు. అది ఆయన శివ అని అన్నప్పుడు ఒక ఎకోలాగా అనిపించింది. ఓహ్! ఆయన కళ్ళల్లో ఒక కాంతి. ఎనకొక బస్తా యేసుకొనొచ్చారు. ఆయన అవధూత అని తెలిసిపోతుంది ఆయన. స్వామి ఏదో ఒక రూపంలో గాన్గాపూర్‌లో, హ్మ్. పిఠాపురంలో, కురవాపురంలో, కొల్హాపూర్ దగ్గర తిరుగుతూనే ఉంటారు. హ్మ్. దత్తాత్రేయ స్వామి ఏదో ఒక రూపంలో. ఆయన్ని మనం గుర్తించడం చాలా కష్టం అన్నమాట. హ్మ్. ఆయన భైరవుడిలా రావచ్చు. ఓహ్! అంటే భైరవుడు అంటే సునకంలా అవును. రావచ్చు, పిచ్చివాడిలా రావచ్చు, హ్మ్. కాటికాపరిలా రావచ్చు, వివిధ ఆహ్, రూపాల్లో. మునీశ్వరులా రావచ్చు, హ్మ్. సాధువులాగా రావచ్చు, మానుష్య రూపేణ రావచ్చు, ఇంకెవరైనా రూపాన్ని ఆయన వాడుకొని కూడా రావచ్చు. హ్మ్. అన్ని రూపాల్లో స్వామొస్తారనమాట. హ్మ్. వచ్చి చెప్పారు. అప్పుడు అర్థమైంది స్వామికి నాకు ఏదో ఒక జన్మలో సంబంధం ఉంది. హ్మ్. అందుకే అందరూ అంటున్నారు ఈ విధంగా అని అప్పుడు ఆ విషయం అర్థమైంది. హ్మ్. అలా స్వామి ఇంటికొచ్చి కూర్చున్నారు. నేనన్నాను, "స్వామి మీరొస్తున్నారు, పీఠం పెట్టించుకుంటున్నారు. మరి నేను ధూపదీప నైవేద్యాలైనా పెట్టగలనా?" హ్మ్. అని అనుకుంటే అంగరంగ వైభోగంగా చేయించుకుంటున్నారు హ్మ్. స్వామి. నిత్య దీపధూపం. నిత్య దీప ధూప నైవేద్యాలు రోజు మధ్యాహ్నం 12 గంటల హారతవుతుంది. ఓహ్! మధ్యాహ్నం 12కి. ఇంట్లోనే. ఇల్లు హ్మ్. కాదు. ఇల్లు పీఠం కాదు. వేరు, ఇల్లు పీఠం వేరు. వేరు, ఇల్లు వేరు. హ్మ్. కిందిల్లు, పైన పీఠం. హ్మ్. పీఠంలో అన్ని సెపరేట్ పీఠం స్వామికి హ్మ్. పెట్టేశాననమాట. నా ఫ్లాట్ సెపరేట్‌గా హ్మ్. స్వామి పీఠం కోసమే పెట్టాను. స్వామికి కావాల్సిన కైంకర్యాలు హ్మ్. జరిపించుకుంటారు. పసుపు కొమ్ములతో అభిషేకము, లక్ష తులసి అర్చన, ఆ! అలాగే శనగలతో చేయమన్నారు గురుబలం కోసం. హ్మ్. స్వామి యొక్క పుట్టినరోజప్పుడు ముఖ్యమైన అవి ఏంటి అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టినరోజు,
పీఠం స్థాపించిన రోజు, ఉమ్, దత్తాత్రేయ జయంతి, గురు పౌర్ణమి విశేషంగా చేస్తాం. ఉమ్. ఈ 4 కూడా బాగా చేస్తాం పీఠం పీఠంలో. స్థాపించినప్పుడు మీకు ఎలాంటి అవరోధాలైనా ఏర్పడ్డాయండి? లేదు, లేదు, స్వామి వస్తాను అనుకున్నారు. స్వయంగా ఆయనే వస్తారు. మీరు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అని అంటే, అందరూ గానగాపురం వెళ్ళలేరు, అందరూ పిఠాపురం వెళ్ళలేరు, అందరూ కురపురం వెళ్ళలేరు. కష్టాలతో ఎంతో మంది ఉన్నారు, ఆర్తనాదాలతో ఎంతో మంది ఉన్నారు. ఆ ఆర్తనాదాలు వినటానికి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని స్వామి చెప్పటం జరిగింది, ఇంట్యూషన్ ఇవ్వటం జరిగింది. ఆ ఆర్తనాదాలు వినటానికి, వాళ్ళ యొక్క కర్మలు తొలగించడానికి నేను వచ్చి కూర్చున్నాను. స్వామిలో ముఖ్యమైనది ఒకటి ఉంటుంది. ఆయన రోజు మధ్యాహ్నం 12ంటికి దత్తక్షేత్రాల్లో భిక్ష స్వీకరిస్తారు. ఆ భిక్ష స్వీకరించడం అంటే మన యొక్క కర్మలు తీసుకుంటారు. ఇది వరకు షిరిడి సాయిబాబా కూడా అలాగే తీసుకునేవారు. అలాగా దత్తాత్రేయ స్వామి భిక్ష స్వీకరిస్తారు, మన యొక్క కర్మలు తీసుకుంటారు అన్నమాట. అలా స్వామి కర్మలు తీసుకోవటం వల్ల మన కర్మలు తొలుగుతాయి. ఇక మీరు ఎటువంటి మంత్రాలు చదవాలి అని అన్నారు. ఎటువంటి మంత్రాలు అంటే, ఓం శ్రీ గురుదేవ దత్త అంటే, ఇప్పుడే మేము దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకున్నాము, ఏ దత్త మంత్రం చదవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఓం శ్రీ గురుదేవ దత్త అని చదవటం వల్ల వాళ్ళ యొక్క పాపపు రాశులు తొలుగుతూ ఉంటాయి. అలాగే పితృదేవతలు, పితృశాపాలు, పితృదోషాలు కూడా తొలుగుతూ ఉంటాయి. అలాగే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాద నీ పాదాలు శరణం తప్పించి నాకేమీ తెలియదు, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, ఈ 2 వాళ్ళు చెప్పించుకోవాలి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే అని. అలాగే సిద్ధమంగళ స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు. సిద్ధమంగళ స్తోత్రం ఒకసారి మా ప్రేక్షకులకు తప్పకుండా చెప్తాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సవితృకాటక శయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. ఇది సిద్ధమంగళ స్తోత్రం. దీని యొక్క ఫలశ్రుతి చదువుతాను. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన అనఘాష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టముతో అర్జించిన ద్రవ్యాన్ని వినియోగించి అన్నదానం చేసిన ఫలితము లభించును. మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరును. మనస వాచ కర్మన ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామిని ఆరాధిస్తారో శ్రీపాద శ్రీవల్లభ స్వామి కృపకు పాత్రులవుదురు. ఎక్కడైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తామో అక్కడ సూక్ష్మ వాయు మండలంలో సిద్ధ పురుషుల అదృశ్య రూపంలో తిరుగుదురు. చాలా మంచి అర్థం చెప్పారమ్మా. నమస్కారం. నమస్తే.